ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆందోళన చేపట్టారు. పాత వీఆర్ఓలకు సర్వేయర్ పోస్టులు ఇవ్వకూడదని వారు డిమాండ్ చేశారు. ఈ పోస్టులను పాత వీఆర్ఓలకు ఇవ్వడంతో ఇంజనీరింగ్ విద్యార్థులకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వెంటనే ఈ పోస్టుల విషయంలో వెనక్కి తీసుకోవాలని కోరారు. ఆర్ఆర్ చట్టం నూతన రెవెన్యూ చట్టంలో భాగంగా డిప్యూటీ సర్వేయర్ల కొరత చాలా ఎక్కువగా ఉంది. దాదాపు 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ 1000 డిప్యూటీ సర్వేయర్ పోస్టులను మా రిక్వెస్ట్ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ త్రూ టీజీపీసీ ద్వారా రిక్రూట్ చేయాలని మేము కోరుకుంటున్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఏమిటంటే మంత్రి గారిని ఒక 2 సార్లు మేము కలిసినాం, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని. గతంలో వీఆర్ఓ పనిచేసినటువంటి వాళ్ళకు ట్రైన్ చేసి వాళ్ళని డిప్యూటీ సర్వేయర్ నియమించుకుంటాం, మేము వర్క్ చేయించుకుంటామని అంటున్నారు. కాబట్టి డిప్యూటీ సర్వీస్ ఏదైనా వ్యవస్థలో ఒక ప్రొసీజర్ అనేది ఉంటుంది. మంత్రి కావడానికి, ముఖ్యమంత్రి కావడానికి, పీఎం కావడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఈ డిప్యూటీ సర్వేయర్ అనే పోస్ట్ సర్వీస్ రూల్స్ ప్రకారం టెక్నికల్ క్వాలిఫికేషన్ ఐటీఐ, డిప్లొమా ఇన్ సివిల్, బీటెక్ ఇన్ సివిల్ అభ్యర్థులతో ఫిల్ చేయాలి. బట్ గవర్నమెంట్ దానికి వ్యతిరేకంగా వీఆర్ఓ వాళ్లకు ఒక 6 నెలలు, ఒక 2 నెల రోజులు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళను డిప్యూటీ సర్వేలో సర్దుబాటు చేసే అవకాశం కనబడతా ఉంది. దయచేసి అట్లాంటి చర్యలను ఈ గవర్నమెంట్ మళ్ళీ వెనక్కి తీసుకుని మమ్మల్ని రిక్రూట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. భర్తీ చేయాలి డిప్యూటీ సర్వేయర్లను సివిల్ ఇంజనీర్ల తోటి భర్తీ చేయాలి డిప్యూటీ సర్వేయర్ పోస్టులను.